ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్స్తో కలిసి ఈరోజు నేను ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వెళ్ళబోతున్నాను. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. అసలు ఖైరతాబాద్ వినాయకుడు ఎలా ఉన్నాడు, ఎలా స్టార్ట్ అయ్యాము, ఎలా వెళ్తున్నాము, ఇదంతా కూడా ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ అయితే మేమైతే మా ఫ్రెండ్స్తో కలిసి స్టార్ట్ అయ్యాము ఖైరతాబాద్కి వెళ్ళడానికి. ఫస్ట్ మెట్రో దగ్గరికి వెళ్ళి మెట్రో ఎక్కాలి కాబట్టి ఫస్ట్ మెట్రోకి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఒకసారి చూపిస్తా చూడండి. ఫైనల్గా మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాము. మెట్రో ఎక్కాలంటే ఫస్ట్ మనకు టికెట్స్ ఉండాలి కాబట్టి టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేయడానికి రెడీ అయ్యాము. ఇండివిజువల్గా టికెట్ అయితే బుక్ చేసుకుంటున్నాము. ఇట్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇలా ఇండివిజువల్గా మేము టికెట్స్ అయితే ఈ మెట్రో స్టేషన్ దగ్గర బుక్ చేసేసుకున్నాము. ఇక మెట్రో ఎక్కడమే లేట్. ఫైనల్గా మెట్రో అయితే ఎక్కేసాము, ఖైరతాబాద్ మెట్రో. ఇది మెట్రో మొత్తం. ఫైనల్గా మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాము మేము. మెట్రో దిగగానే మనకు గణేషునికి దర్శనానికి వెళ్ళే దారి కూడా మనకి ఇక్కడనే కనిపించింది. సో ఎవరైనా వినాయకుని దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళు సపరేట్ మెట్రో దిగగానే వే కూడా వాళ్ళే పెట్టేశారు. సో ఈజీ టు గో అన్నట్టు. ఫైనల్గా మేమైతే ఖైరతాబాద్ మెట్రో దిగేసాము. సో ఈ దారిని చూసుకుంటూ వెళ్ళేస్తున్నాము. ఇది మన బడా గణేష్ యొక్క దారి అన్నమాట. వెల్కమ్ టు బడా గణేష్. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం మేమందరం మాత్రము. బడా గణేష్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి హ్యాపీ ఫేసెస్ అందరు వెళ్తున్నాం కాబట్టి. ఫైనల్గా మనం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఖైరతాబాద్ వినాయకుని దగ్గర ఎంట్రన్స్ అన్నమాట ఇది. అసలు ఎలా ఉందో కూడా ఇక్కడ నుంచి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది ఎంట్రన్స్. లైన్ మాత్రం ఇంత మార్నింగ్ వచ్చినా కానీ ఇక్కడి వరకు ఉంది లైన్, కనబడుతుంది కదా, ఇదన్నమాట లైన్. ఈ లైన్ కడితే కనుక మనం ఈరోజు నైట్ అవుతుంది అనేసి మేము పక్క లైన్ నుంచి మాత్రం వెళ్ళేసాము. అసలు ఆ లైన్ కడితే మాత్రం మన వల్ల కాదు, పక్క సైడ్ నుంచి లైన్తో వెళ్ళేసాము మేమైతే. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇదంతా లైన్ ఉంది అక్కడ నుంచి. సో ఈ సైడ్ నుంచి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో సైడ్ నుంచి వీళ్ళందరూ లైన్ ఉన్నారు. సో వాళ్ళ బ్యాక్ సైడ్ మేము ఉండాలి, కానీ మా వల్ల కాక మేము సైడ్ నుంచి మెల్లిగా వెళ్ళేసాము. సో ఇక్కడ దాకా వచ్చేసాము. ఇక్కడ ఉన్నాడు మన ఖైరతాబాద్ వినాయకుడు. సో బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను ఎంత లైన్ ఉందో అసలు. ఇదన్నమాట లైన్. మేము అక్కడ ఉన్న వాళ్ళం సైడ్ నుంచి వచ్చేసి ఇక్కడ నిలబడ్డాం ఇప్పుడు. ఫైనల్గా మెల్లిమెల్లిగా ఒక రోలో వెళ్తున్నాం ఇప్పుడైతే. కొంచెం ఈ రో నుంచి మనం ఇక వెళ్ళచ్చు అన్నమాట. ఇది ఒక లైన్ ఫార్మేషన్ అన్నమాట. ఇక లైన్ నుంచి వెళ్తూ ఉంటే మనకు దర్శనానికి ఈజీగా అవుతుందని ఒక లైన్ పెట్టారు. ఇది బ్యాక్ సైడ్ ఉన్న లైన్. ఈ లైన్ని దాటుకుంటూ ఓ ఎక్స్ట్రా లైన్ ఉంటుంది. సో ఆ లైన్ చుట్టూ మనం వెళ్తే ఖైరతాబాద్ వినాయకుని దగ్గర నుంచి మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఖైరతాబాద్ వినాయకుని నుంచి మనము దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. వీళ్ళందరూ కూడా ఇంకో రో నుంచి వెళ్తున్నారు, బట్ అది దగ్గర నుంచి వెళ్ళదు. బట్ మేము మాత్రం ఒక లైన్ ఫార్మేషన్ ద్వారా వెళ్ళిపోయాము. లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఫైనల్గా లైన్ దగ్గరకు వచ్చేసింది ఖైరతాబాద్ వినాయకుని దగ్గర. ఇనిషియల్గా మనకు ఒక విగ్రహం అయితే ఇక్కడ ఉంది. ఇది కూడా ఏంటో చూపిస్తాను.
అక్కడ ఏందంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మన ఖైరతాబాద్ వినాయకుని దగ్గర కొంతమంది సెక్యూరిటీలు ఉన్నారు, కొంతమంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఓన్లీ 10 సెకండ్స్ కంటే ఎక్కువసేపు ఉండనివ్వలేదు. సో ఈ 10 సెకండ్స్‌లో ఆర్ 15 సెకండ్స్‌లో మీకు ఎంతవరకు చూపియగలుగుతానో అంతవరకు అయితే ఖైరతాబాద్ వినాయకుడిని మీకు చూపిస్తాను. ఇదన్నమాట లైన్. స్టార్టింగ్‌లో మనకు కొన్ని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. సో ఇవి కూడా మీకు చూపిస్తాను, చూడండి. చూడండి అక్కడ వాలంటీర్స్ వాళ్ళందరూ కూడా జస్ట్ 10 సెకండ్స్ ఆర్ 15 సెకండ్స్ అంతే. ఇక్కడ స్టార్టింగ్ విగ్రహాలు ఇవన్నమాట. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకొక 2 సెకండ్స్లో నేను వెళ్ళబోతే. ఇక్కడ నుంచి నాకేం కనబడట్లేదు, మీకు కూడా కనబడదు. ఇక్కడ పోలీసు కూడా ఉన్నారు. సో కేర్ఫుల్గా నేను వీడియో తీస్తున్నాను. ఉన్న 10 సెకండ్స్లో మ్యాక్సిమం ఎంత చూపించగలుగుతానో అంత చూడండి. చూడండి వాళ్ళని వెళ్ళమంటున్నారు. సో ఫైనల్గా ఖైరతాబాద్ వినాయకుడిని అయితే మీకు చూపిస్తున్నాను. ఒకసారి రొటేట్ చేస్తా చూడండి. ఆఫ్టర్ ఏ లాంగ్ ఇయర్, అంటే చాలా ఇయర్స్ తర్వాత నేను వచ్చాను కాబట్టి ఫస్ట్ టైం ఇది ఖైరతాబాద్ వినాయకుడిని ఇంత దగ్గర నుంచి చూడడము. సో మీరు కూడా చూడండి, చాలా పెద్దగా ఉంది విగ్రహం మాత్రం, వినాయకుడు. ఇదన్నమాట. చూడండి, వెళ్ళండి అంటుండు. ఒకసారి చూడండి పైనుంచి కింది వరకు. ఇది ఖైరతాబాద్ వినాయకుడు, చాలా బాగుంది. చాలామంది ఉన్నారు. ఇది ఫైనల్. వావ్. ఇక్కడ కూడా కళ్ళు మూసుకొని మొక్కితే మాత్రం ఆ 10 సెకండ్లో కూడా మనం విగ్రహాన్ని అసలు వినాయకుని చూడము. కాబట్టి కళ్ళు మూయకుండా ఒకసారి మంచిగా చూడాలి దేవుణ్ణి అయితే. ఇది ఈ సైడ్ రైట్ సైడ్ ఉన్న విగ్రహాలు అన్నమాట. ఫైనల్గా నేనైతే వినాయకుడిని మాత్రం దగ్గర నుంచి చూసేసాను. దర్శనం అయితే అయిపోయింది. మీరు కూడా చూడండి. అండ్ ఫైనల్గా ఈ వే నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఫైనల్గా హ్యాపీ ఫేసెస్తో మేమైతే ఎండింగ్ మూమెంట్లో అవుతుంది. సో ఇది మా ఖైరతాబాద్ వినాయకుడు.